సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని, కేసీఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, విద్యావంతుడు మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి సొంత నిధులతో సేవ చేస్తా అంటూ ముందుకు వస్తున్న వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 16వ వార్డు అధ్యక్షులు భిక్షపతి, నాయకులు మల్లేశం, స్వామి, నాగపురి రమేష్, బాబా, వెంకటేష్, రామచంద్రం, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు 16వ వార్డులో కేసీఆర్ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మెదక్ పార్లమెంటు వెంకట్రామరెడ్డి మాజీ ఐఏఎస్ గారిని మద్దతుగా అఖండ మేయాటితో గెలిపించాలని ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత 100 కోట్ల రూపాయలతోటి నిధి ఏర్పాటు చేస్తా అని చెప్పడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. 100 కోట్ల రూపాయలతోటి పేద విద్యార్థులకు చదువులు, విద్య, వైద్యం గురించి ఖర్చు పెడతానని దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ అభ్యర్థులల్లా ఎక్కడ కూడా ఒక ఎంపీ అభ్యర్థి నేను 100 కోట్లతోటి సేవ చేయడానికి వస్తున్నా అని ఎవరు కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మరియు 7 కాన్స్టిట్యున్సీలలో ₹1 కిరాయితోటి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తా, నేను చేరినాడు నన్ను నిలదీయండి అని ఒక ఎంపీ అభ్యర్థి సభాముఖంగా పలు సమావేశాలలో కూడా నేను ఇప్పుడు చెప్పే మాటలు రికార్డు చేసుకోండి వెంకట్రామరెడ్డి గారు చెప్పడం చాలా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటాను, మీరు రికార్డు చేసుకోండి అని పత్రికా ముఖంగా మా వెంకట్రామరెడ్డి ఎంపీ క్యాండిడేట్ గారు చెప్తున్నారు. అతడు చెప్పిన ప్రకారము అతని హామీలు కూడా నెరవేరుస్తాడు. కావున మెదక్ పార్లమెంటు పరిధిలో వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి మద్దతుగా మనం అందరం నిలబడాలి. ఈరోజు వాస్తవంగా గజ్వేల్ నియోజకవర్గము ఒక 50 సంవత్సరాల ముందుకెళ్ళింది అనేది జగమెరిగిన సత్యము. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో కానీ మొత్తం ఇండియాలోనే ఒక మోడల్గా గజ్వేల్ అంటే దేశం మొత్తం గజ్వేల్ వైపు చూచేలా మన కేసీఆర్ గారు తయారు చేసిండు. ఇది మన పూర్వజన్మ సుకృతంగా నేను పేర్కొంటున్నాను. రాబోయే రోజులలో కూడా మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డి గారిని మనం పార్లమెంటు పంపిస్తే అతడు ఒక ఐఏఎస్గా సేవలు చేసినాడు, 4 సీఎంల దగ్గర చేసిండు. అతడు ప్రజా సమస్యలను